యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో గల కాకతీయుల కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేకువజామున జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. సాధారణంగా దేవాలయాలు తూర్పున ముఖద్వారాలు ఉంటాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, దేవాలయం గ్రామానికి ఈశాన్యంలో ఉండి ముఖద్వారం తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ఉండటం. రెండవది, శివరాత్రి రోజు జరగాల్సిన శివపార్వతుల కళ్యాణం కాముని పున్నమి తర్వాత అనగా హోలీ రోజున జరగడం విశేషం. రాత్రి అంతా అశ్వవాహనంపై పట్టణపుర వీధుల్లో శివనామ భజనలతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు ముగించుకుని పట్టణంలోని మున్సిపాలిటీ భవన కూడలి వద్ద ఏర్పాటు చేసిన కామదహన కార్యక్రమం ముగించుకుని శ్రీ రామలింగేశ్వర దేవాలయం ముందు అలంకరించిన పూల పందిరిలో పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం నయనానందంగా జరిగింది. ఇక్కడ ఇలా విభిన్నంగా జరగడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. శివుని తపస్సు భగ్నం చేసేందుకు మన్మధుడు తన ప్రేమ బాణం సంధించడం, శివుని ముక్కంటి ఆగ్రహానికి గురైన మన్మధుడు దహనమైపోయి బూడిద అవుతాడు. అందుకు గుర్తుగా కామదహనం జరుగుతుంది. అర్ధనారీశ్వరుల కోసమే కాముడు అగ్నికి ఆహుతైనందున కామదహనం వేళనే వారి కళ్యాణం సముచితమని ఇక్కడి వారి అభిప్రాయం. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం పాల్గొన్న పౌర్ణమి రోజున స్వామివారి శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు కామదహనమైన రాత్రి కాముని యొక్క దహనాన్ని తొక్కుంటూ వచ్చే స్వామివారి కళ్యాణం చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినటువంటి మూర్ఖు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.